విశాఖలోని గాజువాక ఎంఆర్ఓ తోటా శ్రీవల్లి అక్రమ ఇసుక రవాణాపై కొరడా జలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న 4 లారీలను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చేందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గాజువాక ఆటోనగర్లో సౌండ్ డిపో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఎంఆర్ఓ శ్రీవల్లి. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. లారీలపై నిఘా పెట్టామని అన్నారు. ఈ క్రమంలో సౌండ్ విజిలెన్స్ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు 3 లారీలను పట్టుకున్నట్లు తెలిపారు అధికారులు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ గురించి కంప్లైంట్స్ ఎక్కువగా రావటం వల్ల మేము దీని మీద నిఘా పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందరికీ ఉచితంగా ఇసుక అందించాలనే ఉద్దేశంతో టెండర్లను పిలిచి కూడా ఇక్కడ ఒక శాండ్ స్టాక్ పాయింట్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఆటో నగర్ లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఇల్లీగల్ గా ఈ వివిధ ప్రాంతాల నుంచి శాండ్ అనేది అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయం మీద మాకు కంప్లైంట్లు రావడంతోనే శుక్రవారం రోజున శాండ్ విజిలెన్స్ వాళ్ళు ఒక 3 వెహికల్స్ ని పట్టుకోవడం జరిగింది. అలాగే శనివారం రోజున మాకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము బీసీ రోడ్ లో ఒక స్టాక్ పాయింట్ లో వేస్తున్న ఇసుకని ఒక లారీని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా మాకు ఉదయాన్నే వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆటో నగర్ లో 3 వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా డెలివరీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా ఉండటం లేదు. అందువల్ల వీటి మీద ఈ రోజు పట్టుకున్న ఈ 3 మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఆ బిల్స్ ని అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద మేము వివరిస్తాం. 3 లారీలు పట్టుకున్నామండి. ఒకటి 36 టన్స్ అనేది బిల్ మీద ఉంది. ఇంకోటి కూడా 36 టన్స్ ఉంది. ఇంకొకటి కూడా 20 అబౌవ్ టన్స్ పట్టుకోవడం జరిగింది.